క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఈరోజు 23వ సామాన్య ఆదివారంలో ఉన్నాం. పవిత్ర గ్రంథాన్ని మనం చూసినప్పుడు పూర్వ నిబంధన గ్రంథం మెస్సియా రాక కోసం మనల్ని సంసిద్ధపరుస్తూ, ఆయన వచ్చినప్పుడు ఈ సృష్టి ఏ విధంగా ప్రతిస్పందిస్తుంది, అతని రాక ద్వారా మానవాళికి ఏ విధమైనటువంటి మేలు జరుగుతుంది, అతడు వచ్చినప్పుడు ఈ యావత్ సృష్టిని మానవాళిని ఏ విధంగా ప్రభావితం చేస్తాడు, అతని రాక ద్వారా రక్షణానుగ్రహాలు దీవెనలు ఏ విధంగా ఈ సృష్టి ఈ మానవాళి పొందగలుగుతుందో మనకు పూర్వ నిబంధన తెలియజేస్తూ ఉంది. అయితే నూతన నిబంధనకు వచ్చినప్పుడు ఆ మెస్సయ్య, ఆ దైవ కుమారుడు, ఆ రక్షకుడు వచ్చాడని, అతడు మానవాళిని ఏ విధంగా రక్షించాడో, ఏ విధంగా మానవాళిని దేవుని దగ్గరకు చేర్చాడో ఈ నూతన నిబంధన మనకు తెలియచేస్తూ ఉంది. ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు మనం చూసినప్పుడు మొదటి పట్టణము యెషయా గ్రంథము 35వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు మనం ఆలకించాం. ఆది కాండము 1వ అధ్యాయము 31వ వచనం మనం చూసినప్పుడు దేవుడు ఈ సృష్టిని చేసి, ఈ సృష్టి యావత్తు చాలా అందంగా ఉందని, చాలా చక్కగా ఉందని ప్రభు పలకడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈనాడు ఇంత అందమైనటువంటి సృష్టి పాప ఫలితంగా చీకటిమయమైంది, పాప ఫలితంగా వినాశనాన్ని రుచి చూచింది. ఇలాంటి వినాశనానికి గురి అయినటువంటి ఇశ్రాయేలీయులను ఉద్దేశించి యెషయా ప్రవక్త వారిని ప్రోత్సహిస్తూ ప్రవచనాన్ని చెప్పడాన్ని మనము యెషయా గ్రంథం 35వ అధ్యాయం 4వ వచనం నుంచి 7వ వచనం వరకు మనం ఆలకిస్తూ ఉన్నాం. యెషయా క్రీస్తు పూర్వం 750వ సంవత్సర కాలంలో జీవించాడు. అయితే యెషయా ప్రవక్త మెస్సియా వచ్చినప్పుడు ఏ విధంగా ఈ ప్రపంచాన్ని, ఈ మానవాళిని ప్రేరేపిస్తాడో, ఏ విధంగా ఈ మానవాళిని ఆనంద పరవశంలోనికి నడిపిస్తాడో తెలియచేశాడు. అయితే యెషయా ప్రవక్త చెప్పినటువంటి ఈ ప్రవచనాలలో మెస్సియా గురించి చెప్పినటువంటి ప్రవచనం మనం గమనించినప్పుడు, అతడు వచ్చి సమస్త మానవాళికి ఆనందాన్ని ఇస్తాడని, కుంటివారు నడిచేలా, గుడ్డివారు చూచేలా, చెవిటివారు వినేలా, మోగవాళ్ళు మాట్లాడేలా చేస్తాడని, అతడు సమస్తాన్ని నూతనపరుస్తాడని, సమస్తాన్ని మరల అంధకారము నుండి జీవపు వెలుగులోనికి నడిపిస్తాడంటూ యెషయా ప్రవక్త ప్రవచించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రవచనాలలో భాగంగా నేడు మనము మెస్సియా గురించి చెప్పినటువంటి ఒక ప్రవచనాన్ని మనము మొదటి పట్టణంలో ఆలకిస్తూ ఉన్నాం. స్వయంగా దేవుడే వస్తాడని, ఆ దేవుడు మానవాళిని రక్షించడానికి వస్తాడని యెషయా ప్రవచించాడు. నిజానికి యెషయా ఇశ్రాయేలీయులకు తన ప్రవచనాలు చెప్పాడు కాబట్టి ఇశ్రాయేలీయులను ఆదుకోవడానికి దేవుడు వస్తాడని, వారి శత్రువులను అంతమొందిస్తాడని, వారిని శిక్షించి ఆ శత్రువుల చేతిలో నలిగిపోయిన ఇశ్రాయేలీయులను మరలా అతడు ఆదుకుంటాడని, వారిని రక్షిస్తాడని చెప్పి యెషయా ప్రవక్త ప్రవచించాడు. అయితే యెషయా చెప్పిన ఈ ప్రవచనాలలో 2 సంకేతాలను యెషయా ప్రవక్త వాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకటి, గుడ్డివారు చూడగలగడం, మోగవారు మాట్లాడగలగడం, చెవిటివారు వినగలగడం, కుంటివారు నడవగలగడం. ఇవి యెషయా మెస్సియా కాలంలో జరుగుతాయని, అతని రాక ద్వారా ఈ అద్భుతాలు జరుగుతాయని అతడు ప్రవచించాడు. అయితే యెషయా ప్రవక్త చెప్పినటువంటి ఈ ప్రవచనాలు ఒక శారీరకమైనటువంటి అద్భుతాలు, స్వస్థతలు మాత్రమే సూచించడం లేదని, అవి ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధిని, ఆధ్యాత్మికమైనటువంటి మార్పుని కూడా అవి సూచిస్తున్నాయని మనం ఇక్కడ గ్రహిస్తూ ఉన్నాం. అయితే ఇక 2వ సంకేతం ఏమిటి అని అంటే, ఎడారిలో సెలయేరులు ప్రవహిస్తాయని, మరుభూమిలో నీటి బొగ్గలు పుడతాయంటూ యెషయా ప్రవక్త చేసినటువంటి ఈ 2వ సంకేతాత్మకమైనటువంటి ఈ గుర్తులు మనం చూసినప్పుడు, పాపము చేత బీడువారిన జీవితాలు మరలా మెస్సయ్య రాకతో పచ్చగా మారతాయని, దేవుని రక్షణపు ఆ పచ్చదనం వారికి సోకుతుందని యెషయా ప్రవక్త ప్రవచించాడు. ఎడారిలో ప్రయాణించే వారికి నీటి యొక్క అవసరము, దాని ప్రాధాన్యత మరింతగా తెలుస్తుంది. అలాంటి ఎడారిలో నీరు దొరకడం అంటే చాలా సంతోషానికి గుర్తు. ఈ రీతిగా యెషయా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజల్ని ఆ మెస్సియా కాలంలో దేవుడు ఏ విధంగా
సంతోషపరుస్తాడో సూచిస్తూ తన ప్రవచనాలను చెప్పడాన్ని, ఆ ప్రవచనాలలో ఒక ప్రవచనాన్ని మనము ఈనాటి మొదటి పట్టణంలో ఆలకించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక సువిశేషంలోనికి మనం వచ్చినప్పుడు సువిశేష పట్టణంలో యేసుక్రీస్తు ఒక మోగా చెవిటి వాణిని స్వస్థపరచడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మార్కు సువార్తకారుడు తన సువార్తను అన్యులయ్యుండి క్రైస్తవులుగా క్రీస్తుని విశ్వసించి క్రైస్తవ జీవితం జీవించడానికి ఉపక్రమించే వారికి తన సువార్తను వ్రాశాడు. కాబట్టి అన్యులు కూడా యేసుక్రీస్తు యొక్క అద్భుత కార్యాలను చూచారని, యేసుక్రీస్తు స్వయంగా అన్యుల మధ్య అద్భుత కార్యాలు చేసి వారికి కూడా దేవుని రక్షణపు అవకాశాన్ని అనుగ్రహించాడని సూచిస్తూ మార్కు సువార్తకారుడు ఈ అద్భుతం అన్యుల మధ్య జరిగినట్లుగా దెకపోలి ప్రాంతంలో జరిగినట్లుగా తెలియచేశాడు. అంతకుముందు అన్య ప్రాంతమైనటువంటి తూరు సీదోను ప్రాంతంలో ఒక గ్రీకు దేశీయురాలు, సిరియా ప్రాంతానికి చెందినటువంటి ఫెనీసియా ప్రాంతంలో జన్మించినటువంటి ఒక స్త్రీ తన కుమార్తెను దయ్యం పట్టి వేధిస్తూ ఉంది. ఆమెను స్వస్థపరచవలసిందిగా ప్రభువుని వేడుకుంది. ఆమె వేడుకోలను ఆలకించి ఆమె విశ్వాసాన్ని ప్రభు మెచ్చుకొని ఆమె కూతురికి స్వస్థతను ప్రసాదించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒక అన్య స్త్రీ ప్రభు దగ్గర నుంచి స్వస్థతను పొందడం, అదే రీతిలో యేసుక్రీస్తు అన్య ప్రాంతమైనటువంటి దెకపోలి ప్రాంతంలో ఒక మోగా చెవిటివానికి స్వస్థతను ప్రసాదించడం మనం చూసినప్పుడు యేసుక్రీస్తు నిజానికి ఇశ్రాయేలీలకు మాత్రమే తన రక్షణ సందేశం ప్రకటించబడి తన రక్షణానుగ్రహాలు అందాలని కోరుకున్నట్లు కనిపించిన తరువాత అతడు మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనములో ప్రపంచమందంతటా భూదిగాంతాల వరకు తన సువార్త ప్రకటించబడాలని కోరుకోవడం ద్వారా యేసుక్రీస్తు అన్యులను కూడా తన రక్షణ భాగ్యంతో నింపడానికి సంసిద్ధమై ఉన్నాడు అన్న విషయాన్ని వెల్లడి చేస్తూ మార్కు సువార్తకారుడు ఏ విధంగా అన్యులు యేసుక్రీస్తు యొక్క సువార్తను విశ్వసించారు, ఆయన అద్భుత కార్యాలను చూచి ఏ విధంగా ప్రభువుని వాళ్ళు పొగిడారు అన్న విషయాన్ని మనకు వెల్లడి చేయడాన్ని మనం ఈనాడు ఈ సువిశేషంలో ఆలకిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు దెకపోలి ప్రాంతం నుండి తన యొక్క సొంత ప్రాంతమైన ఇశ్రాయేలీల ప్రాంతానికి తర్వాత తిరిగి రావడాన్ని మనకు మార్కు సువార్తకారుడు వివరిస్తూ ఉన్నాడు. అయితే దెకపోలి ప్రాంతంలో ఉన్నటువంటి కొందరు అన్యులు ఒక మోగా చెవిటి వాణిని ప్రభు దగ్గరకు తీసుకుని వచ్చారు. వారు ఆయనను స్వస్థపరచవలసిందిగా ప్రభువుని కోరుకున్నారు. అయితే ప్రభు అతన్ని ప్రజల దగ్గర నుంచి దూరంగా తీసుకుని వెళ్ళి అక్కడ అతన్ని స్వస్థపరచడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రభువు ఎందుకు ప్రజల నుంచి ఆ మోగా చెవిటి వాణిని దూరంగా తీసుకుని వెళ్ళాడని మనం ఆలోచించినప్పుడు యేసుక్రీస్తు తానే మెస్సయ్య అన్న సందేశాన్ని ప్రజలు వెంటనే తెలుసుకోవడాన్ని ఇష్టపడలేదు. ఎందుకనంటే ఆ రోజుల్లో ఇశ్రాయేలీలు ఎంతగానో మెస్సయ్య రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీలకు మెస్సయ్య అంటే రాజరికపు మెస్సయ్యే. వాళ్ళు రోమియుల చేతుల్లో బానిసలుగా బ్రతుకుతూ ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు ఈ మోగా చెవిటి వాణిని స్వస్థపరచడం ద్వారా అతడే నిజమైనటువంటి మెస్సయ్య అని ప్రజలు గ్రహించుకుంటే యెషయా ప్రవక్త చెప్పినట్లుగా ఆ మెస్సయ్య కాలంలో మోగవారు మాట్లాడగలుగుతారు, చెవిటివారు వినగలుగుతారన్న ప్రవచనం ఇక్కడ నెరవేరింది. కాబట్టి యేసుక్రీస్తువే మెస్సయ్య అని వాళ్ళు వెంటనే గ్రహించుకున్నట్లయితే వారు ఆయనను రాజరికపు మెస్సయ్యగా తప్పుగా అర్థం చేసుకొని వెంటనే రోమియుల మీదకు యుద్ధం చేసి వారిని వెళ్ళగొట్టి మా యోధ రాజ్యాన్ని మాకు స్థాపించమని, యోధ సామ్రాజ్య స్థాపనలో మాకు సహకరించమని ప్రభువు మీద ఒత్తిడి తెస్తారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రజలు తానే మెస్సయ్య అన్న విషయాన్ని వెంటనే తెలుసుకోవడాన్ని ఇష్టపడక వారి నుండి ఈ వ్యక్తిని ప్రక్కకు తీసుకువెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రక్కకు తీసుకెళ్ళిన ప్రభువు ఆ మోగా చెవిటి వాణి నాలుకను తాకడం, చెవిలో వేలు పెట్టడం ఇలాంటి కార్యాలు చేశాడు. తద్వారా ఆనాడు అప్పటి కాలంలో అద్భుతాలు చేసేవారు ఏ విధంగా మరి చెవిటి వారు వినలేరు కాబట్టి వారు గ్రహించుకునేలా సైగలు చేసి వారికి జరగబోయేటటువంటి అద్భుతాన్ని వారికి తెలియపరచి వారు ఆ అద్భుతం పొందేలా చేయడానికి కృషి చేసేవాళ్ళు. అదే రీతిలో యేసుక్రీస్తు కూడా అతని
నాలుకను చెవిని తాకుతూ అతనికి జరగబోయే అద్భుతం గురించి, స్వస్థతను గురించి అతనికి వెల్లడి చేస్తూ అతనికి ఈ అద్భుతాన్ని చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రభువు అక్కడ దీర్ఘంగా నిట్టూర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆకాశం వైపు కన్నులెత్తి తన తండ్రితో ప్రభువు ప్రార్థించినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ యేసుక్రీస్తు అద్భుతాన్ని తన దైవశక్తితోనే చేశాడు. కానీ అతడు ఏ కార్యం చేసినా తన తండ్రి అనుమతితోనే, తన తండ్రితో సత్సంబంధాన్ని కలిగే ఆ అద్భుతాన్ని చేశాడు. ఈనాడు ప్రభు నిట్టూర్చింది తండ్రిని ప్రాధేయపడి అద్భుతం చేయమని అడగడం కాదు, కానీ తండ్రితో తనకున్నటువంటి గాఢమైన అనుబంధాన్ని ప్రభు అక్కడ సూచిస్తూ ఉన్నాడు. తన దైవశక్తితో అతనికి స్వస్థతను ప్రసాదించాడు. ఎఫతా అని అరమయిక్ భాషలో పలికాడు, అనగా తెరవబడుము అని అర్థము. వెంటనే అతని నాలుక పట్టు సడలి అతడు సరళంగా మాట్లాడగలిగాడు. నిజానికి అతడు ఏమాత్రమూ మాట్లాడలేని వ్యక్తి కాదు. అతడు కొద్దిగా నత్తినత్తిగా మాట్లాడుతూ చాలా ఇబ్బంది పడుతూ శబ్దాలు చేస్తూ ఉండేవాడు. అలాంటి వ్యక్తి ఈనాడు వాళ్ళ కళ్ళ ముందే అంత సరళంగా మాట్లాడగలగడం, అంత స్పష్టంగా వినగలగడం చూచి అక్కడున్న వారందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు. ఇతడు మోగవాళ్ళు మాట్లాడగలిగేలా, చెవిటివారు వినగలిగేలా, గుడ్డివారు చూడగలిగేలా, కుంటివారు నడవగలిగేలా చేస్తూ ఇతడు సమస్తాన్ని చక్కబెట్టాడు అని చెప్పి ప్రభు గురించి వాళ్ళు ఆశ్చర్యపోతూ తమ విశ్వాసాన్ని వెల్లడి చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మార్కు సువార్తకారుడు ఈ విషయాన్ని స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. మెస్సీయ రాక వల్ల సమస్తము చక్కబరచబడింది. ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనంలో మనం చూసినప్పుడు సమస్తాన్ని సృష్టించిన దేవుడు ఇది చాలా బాగుంది, సమస్తము చక్కగా ఉంది అన్నాడు. అయితే ఈనాడు మార్కు సువార్తకారుడు యేసుక్రీస్తు విషయంలో దెకపోలి ప్రాంత ప్రజలు, అన్యులు ఇతడు సమస్తాన్ని చక్కబెట్టాడు అనడం ద్వారా, ఆ మెస్సయ అయిన యేసుక్రీస్తు రాక ద్వారా ఇదిగో ఈ సృష్టి నూతన పరచబడింది, నూతనంగా దేవుని దగ్గరకు ఈ సృష్టి చేర్చబడింది. మరింతగా ఈ సృష్టి నూతన ఉత్తేజంతో దైవరాజ్య స్థాపన జరిగి దేవునితో మరలా ఈ సృష్టి ఐక్యం చేయబడింది, నూతనత్వాన్ని సంతరించుకుంది. పాపము, దాని ఫలితంగా ఆవరించినటువంటి చీకటి, మరణములు పారద్రోలబడి సమస్తము చక్కబెట్టబడి ఈనాడు ఈ సృష్టి మరలా దేవునితో ఐక్యపరచబడింది అన్నటువంటి భావాన్ని వెల్లడి చేస్తూ మార్కు సువార్తకారుడు మనకి ఈ విషయాన్ని తెలియజేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ రీతిగా మెస్సయ్య రాకతో ఈ సృష్టి నూతన పరచబడి నూతన సంతోషాన్ని సంతరించుకుంటుంది అని యెషయా ప్రవక్త చెప్పిన ప్రవచనం ఈనాడు యేసుక్రీస్తులో నెరవేరడం ద్వారా ఆ మెస్సయ్య ఎవరో కాదు, ఆ మెస్సయ్య యేసుక్రీస్తేనని మార్కు సువార్తకారుడు మనకు తెలియజేస్తున్నాడు. ఈ సత్యాన్ని ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు మనకు వెల్లడి చేస్తూ ఉన్నాయి. ఈ సత్యాన్ని మనం గ్రహించుకొని సమస్తాన్ని నూతన ఉత్తేజంతో నింపి సమస్తాన్ని చీకటి నుండి వెలుగునకు నడిపించి మనల్ని మరలా దేవునితో ఐక్యపరచి మన జీవితాలను ధన్యం చేసిన ఆ నూతన మెస్సయ్య అయిన యేసుక్రీస్తు దగ్గరకు మన విశ్వాసంతో చేరుకున్న మన సమస్త అవరోధాలను పారద్రోలుకొని మనం నూతన పరచబడి ఆ ప్రభువుకు చెందినటువంటి ఆయన స్థాపించిన ఆ నూతన దైవరాజ్యానికి చెందిన వారసులుగా జీవించి మన జీవితాలను ధన్యం చేసుకుందాం. అలాంటి అనుగ్రహాలు మనకు ప్రసాదించమని ప్రభువుని వేడుకుందాం. ఆ చల్లని ప్రభు, ఆ నిజమైన మెస్సయ్య మిమ్మల్ని, మీ కుటుంబాలను తన రక్షణానుగ్రహాలతో నింపి మిమ్మలను నూతన పరచి మీ జీవితాలను ధన్యం చేయునుగాక. ఆమెన్.